హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్య వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మేము న్యూ ప్లేస్కి అయితే మూవ్ అయిపోతున్నాము. యాక్చువల్గా మేము వేరే లొకేషన్కి మూవ్ అయిపోతున్నాము. అంత ఇల్లంతా సర్దరేస్తున్నాము. ఇంటి ఎలా ప్యాక్ చేసుకుంటున్నామని ఒక వీడియో ద్వారా చూపిస్తున్నాను. అంతా ఆల్మోస్ట్ ఒక 70% ఇక్కడంతా ప్యాక్ చేసేసి పెట్టుకున్నాం అనమాట. ఇట్లా బాక్సెస్లో అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము మేము. ఈ బాక్సెస్ అన్నీ మేమే బయట నుంచి కొనుక్కొని వచ్చి ప్యాక్ చేసుకున్నాము. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అట్లా ఏం లేరు, మాకైతే ఇక్కడ అవైలబుల్గా ఏం లేరు. ఇట్లా అవైలబుల్గా లేని వాళ్ళు బాక్సెస్ ఇట్లా బయట తెచ్చుకొని మనమే ప్యాక్ చేసుకొని ఇట్లా నీట్గా టేప్తో ప్యాక్ చేసుకుంటే లోపల ఉన్న థింగ్స్ సేఫ్గా ఉంటాయి అండ్ మనకు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మాకు క్యారీ చేయడం కూడా ఈజీ అయిపోయింది అనమాట. అంత రిస్క్ అనిపించలేదు అండ్ లగేజ్ కూడా తక్కువ ఉన్నట్టు అనిపించింది. లోపల థింగ్స్ కూడా సేఫ్గా ఉన్నట్టున్నాయి. అంతా ప్యాక్ చేసాం. ఆల్మోస్ట్ టీవీ యూనిట్, ఏసీ అవన్నీ తీసేసి అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాము షిఫ్ట్ చేయడానికి ఇంకా వెహికల్లో. ఇక్కడైతే ఇంకా వెహికల్ వచ్చేసింది. ఈ వెహికల్లో అన్ని సామాన్ అంతా పెట్టేస్తున్నాం అన్నమాట. ఇంకా వెహికల్లో సామాన్లు పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవడమే వేరే లొకేషన్కి. ఈ లొకేషన్ ఏంటనేది వీడియోలో మీకు ఒక హింట్ కూడా వస్తుంది, గెస్ చేయండి. నేను వీడియో ఎండింగ్లో కూడా చెప్తాను ఎక్కడికని. స్టార్ట్ అయితే అయిపోయాము ఇక్కడ. ఇంకా ఆల్మోస్ట్ జర్నీ అయితే ఒక 3 అవర్స్ ఉంది మేము వెళ్ళడానికి. స్టార్ట్ అయితే అయ్యాము. ఇక్కడ స్వర్ణగిరి వచ్చింది మధ్యలో, చూస్తున్నారు కదా, ఇదే స్వర్ణగిరి. అందరికీ తెలుసు అనుకుంటా. స్వర్ణగిరి అయితే క్రాస్ చేస్తున్నాము. వచ్చేసాం వేరే లొకేషన్, వేరే రూమ్కి అయితే వచ్చేసాం. ఇదే ఎంటీ రూమ్ టూర్. సామాన్లన్నీ సదురుకోవాలి. ఇక్కడైతే ఒక 70% దాకా సామాన్లు సదరేసుకున్నాను. ఇంకొక 30% అయితే ఉంది. ఇక్కడ అభిషేకం అయితే చేసుకుంటున్నాను, అయిపోయింది. ఇంకా విభూతితో కూడా ఒకసారి అభిషేకం చేసుకొని విభూతి అంతా శివుడికి పెట్టేసి నేను లాస్ట్కి బొట్టు పెట్టేసి అండ్
పువ్వులు ధూపం ప్రసాదం అని పెట్టేస్తాను. ఎవ్రీ మండే ఇదే అనమాట. నేను ఇంట్లో ఇలానే చేసుకుంటాను. నాకు చాలా పాజిటివ్గా ఉంటుంది, పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. నాకు అది అలవాటు అయిపోయింది ఇంకా ఇలా చేసుకోవడం ఎవ్రీ మండే. యాక్చువల్గా మేము ఏ లొకేషన్కి వచ్చామనేది చెప్పలేదు కదా. మేము వచ్చేసింది జోగిపేట్, సంగారెడ్డి దగ్గర ఉంటుంది కదా. జోగిపేట్ అందరికీ తెలుసు కదా, జాతిరత్నాలు మూవీలో ఉంటుంది. అదే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.